తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అధికారం అండతో వైసీపీ హయాంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ అడ్డగోలు దోపిడీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బెదిరించి నకిలీ పత్రాలు సృష్టించి సాగించిన భూదందాలు మరిన్ని బయటకొస్తున్నాయి. బాధితుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ అక్రమాలు దౌర్జన్యాలపై బాధితులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. బతుకున్న వ్యక్తుల్ని చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల భూమిని కాజేశారని తమ్మినేని కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసులు నమోదవగా తాజాగా ఆమదలవలస బాధితులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. తమను నిర్బంధించి భూమి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు. ఇటీవల భూదోపిడీలో A2గా ఉన్న సతీష్, A4గా ఉన్న త్రినాథ్ శ్రీకాకుళంలోని బలగలోని సర్వే నంబర్ 189/1, 188/4లోని కోటి విలువైన ఎకరా భూమిని 2023లో తమ్మినేని అండతో ఆక్రమించి గోడ కట్టేశారు. ఈ భూమి గుండెల నూకాలమ్మ పేరు మీద ఉంది. దస్త్రాల్లో తప్పుగా గుండాల నూకాలమ్మ అని పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని త్రినాథ్, సతీష్ నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిని కాజేస్తున్నారని బాధితురాలి మనవడు సంతోష్ కుమార్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక టెక్కలి చింతామణి గ్రామంలో వారసత్వ భూమిని తమ్మినేని సీతారాం కుమారుడు 30 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితుడు వాపోయాడు. మాకు పూర్వీకులకు వచ్చిన యాన్సెస్టర్ ప్రాపర్టీ మేఘవరం పంచాయతీ టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 44 సర్వే నంబర్కి సంబంధించి సుమారుగా 71 ఎకరాల భూమి కలిగి ఉన్నది. సో ఆ భూమికి సంబంధించి 3 వారసులు, అందులో కృష్ణచంద్ర గంతాయత్, లక్ష్మీకాంత్ గంతాయత్, హరిశ్చంద్ర గంతాయత్, వీళ్ళు 3 కలిసి 2018లో చెరో వాటా పరంగా 20 ఎకరాలు, 7 ఎకరాలు హరిశ్చంద్ర గంతాయత్, 7 ఎకరాలు లక్ష్మీకాంత్ గంతాయత్, కృష్ణచంద్ర గంతాయత్ యొక్క భార్య సరోజిని గంతాయత్ 6.5 ఎకరాలు అమ్మకం చేయడం జరిగింది టెక్కలి రిజిస్ట్రేషన్ ఆఫీసులో. కొనుగోలుదారులో ఉండే దవల నారాయణరావు అలియాస్ అమ్మాయి అనే వ్యక్తి, అతను తమ్మినేని రామారావు అనే సంబంధించిన వ్యక్తి కలిసి మిగతా 50 ఎకరాలకి మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు తో కలిసి వాళ్ళ అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ అలియాస్ నాని అనే పేరు మీద దఫాలుగా రిజిస్ట్రేషన్ చేశారు. టెక్కల్లో ఉండి రిజిస్ట్రేషన్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందని కోడబొమ్మాలి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేశారు. 2019, 2020, 2021 దఫాలుగా 4, 13 ఎకరాలు, 5 ఎకరాలు అలా చొప్పున మొత్తం రిజిస్ట్రేషన్ చేయించారు. సుమారు 30 ఎకరాలు తమ్మినేని వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ అలియాస్ నాని పేరు మీద 1B ROR రికార్డులు నమోదై ఉన్నాయి. స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తి భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నంలో ఇది చేసినట్టుగా మేము భావిస్తున్నాము. ఆమదలవలస లక్ష్మీనగర్లోని 119 చదరపు గజాల స్థలం కోసం 2022 మే 25న తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ అనుచరుడు తిరులంగి రామారావు కలిసి తమ తల్లి సుధారాణిని నిర్బంధించి వారి అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సంతోష్ పవన్ మణికంఠ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ తగాదాలుంటే కోర్టుకెళ్లి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నామన్నారు. అయినా రిజిస్ట్రేషన్ వేరొకరికి చేస్తేనే సుధారాణిని వదిలేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 6న ఆమదలవలసకు చెందిన బొడ్డేపల్లి రంగనాయకులు, లక్ష్మీదేవి దంపతులు తమ భూమిని సీతారాం భార్య వాణిశ్రీ ఆక్రమించిందని ఆరోపిస్తూ భూమి వద్దే కన్నీటి పర్యంతమయ్యారు.